రైట్, సారీ ఫర్ ది ఇంటరప్షన్. వన్స్ అగైన్ ఇంకొక పోల్ సర్వే వచ్చింది. ఆ పోల్ సర్వే కూడా మనం చూసేద్దాం. ఎగ్జిట్ పోల్ కి సంబంధించి బిగ్గెస్ట్ నంబర్స్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఏ ఛానల్ లో ఏం జరుగుతోంది, ఏ నంబర్స్ ఇస్తున్నారు, ఎవరు ఏ పోల్ స్ట్రాటజీస్ ఎటువంటి నంబర్స్ ఇస్తున్నారు అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. హియర్ ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ నంబర్స్. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 175 స్థానాలకు కేకే సర్వే ఏం చెబుతుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. వైసీపీకి సంబంధించి 14 నుంచి 24, తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి 133 నుంచి 144, అలాగే ఇటు కాంగ్రెస్ కి కావచ్చు లేకపోతే ఇతరులు కావచ్చు అస్సలు ఒక్క సీటు కూడా దక్కదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నెంబర్స్ మీరు చూస్తున్నారు, చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ అనేది చెప్పుకోవాలి. ఇటు వైసీపీకి సంబంధించి 14 నుంచి 24, టీడీపీ కూటమికి సంబంధించి 133 నుంచి 144. పోనీ ఆన్ అండ్ యావరేజ్ గా తీసుకున్నా 138, అక్కడ ఆన్ అండ్ యావరేజ్ గా తీసుకుంటే కనుక 18. అంటే సినారియో అర్థం చేసుకోవచ్చు వైసీపీకి సంబంధించి ఎందుకు ఇంత స్టీప్ డిక్రీజ్ అనే మాట కనుక ఇక్కడ ఉపయోగించగలిగితే. సో మనకి క్లియర్ గా నెంబర్ అర్థమవుతుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు మీరు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే కనుక కాస్త షాకింగ్ గా అనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతవరకు మనం వినుంటే ఒక 50-50 ఛాన్సెస్ అనే మాట ఇంతవరకు విశ్లేషణ వినుంటాం, కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ మాత్రం దాదాపుగా తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి ఎడ్జ్ కనిపిస్తుందంటే కనుక అవుననే మాట వినిపిస్తుంది. ఒక్కసారి నేను రాజేష్ గారి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే 175 స్థానాల్లో చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రాజేష్ గారి దగ్గరికి ఒకసారి వెళ్లే ప్రయత్నం చేస్తాను. రాజేష్ గారు, ఇక్కడ కూటమికి సంబంధించి 143, 138, అంటే వైసీపీకి దాదాపు ఆన్ అండ్ యావరేజ్ గా తీసుకుంటే 18 స్థానాలు. ఇంత స్టీప్ డిక్రీజా? నేను మొదటి నుంచి కూడా అంటే నాకు సర్వే సంస్థలు లేవు, నా దగ్గర ఏమి లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అయినా నాకున్న అవగాహనతో నేను మొదటి నుంచి చెప్తున్నది ఏంటి అంటే 1994లో తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత అత్యంత ఘన విజయం దక్కింది. 83-85 కన్నా కూడా పెద్ద విజయం 1994లో దక్కింది. ఆ రోజు అప్పటిదాకా అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కల. ఆ రోజు తెలుగుదేశం పార్టీతోటి అలయన్స్ పార్ట్నర్లుగా పోటీ చేసిన కమ్యూనిస్టులకు 35 సీట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకు పరిమితమైంది. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ ఎన్నికల్లో 1994 రిపీట్ కాబోతుంది. 1994లో టీడీపీ గురించి ప్రతిపక్షాలు కూడా చెప్తుంటే ఇప్పుడు గెలవాల్సి వచ్చిన కూటమిగా వెళ్తేనే టీడీపీ గెలుస్తుంది, ఒంటరిగా వెళ్ళిన ప్రతిసారి టీడీపీ అంటే ఎన్నికలలో కూటములుగా పోటీ చేయడం అనేది ఏమి